హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు ఏమంటే న్యాచురల్గా దొరికే అంటే 1 ఇయర్కి ఒకసారి మాత్రమే దొరికే ఫ్రూట్స్కి అయితే మేము అడవిలోకి వెళ్ళిపోయినాము. చూసి కోస్తా ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎంత బాగున్నాయి అసలు చూడండి. ఎంత నల్లగా ఉండేదాన్ని అయితే కురుటి పండ్లు అంటాము, ఎర్రగా ఉండేదాన్ని అయితే ఉలించి పండ్లు అంటాం. మేము చిన్నప్పుడు చాలా అలవాటు అనమాట. మా ఆయన పోయేసి కోసుకొచ్చినాడు. నేనైతే అన్నాను నేనే పోయి కోసుకుంటాను చెట్లలో, అప్పుడే నాకు హ్యాపీ అనేసి. అంటే మా ఆయన అయితే ఒక రోజు అయితే తీసుకెళ్ళినారనమాట. ఫస్ట్లో తెచ్చింది మా ఆయన, ఇప్పుడైతే నేను వెళ్ళి కోసుకుంటాను. భయంకరమైన ఎండ అనమాట. చూడండి, ఈ చెరువు ఈ పక్క ఒక చెరువు, ఆ పక్క ఒక చెరువు, 2 చెరువులు ఉన్నాయి. మధ్యలో అయితే కట్ట ఉంది. ఆ కట్ట మీద నడుచుకుంటూ 1.5 కిలోమీటర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అయితే చెట్లలో నిండుకు పండ్లు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఎండ అయితే అసలు భయంకరంగా ఉంది కదా. ఎండలో అయితే చాలా కష్టం అనిపించింది. చెరువులో అయితే చేపలు పట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ చెరువులో ఎప్పుడు చూసినా చేపలు పట్టే వాళ్ళు అయితే ఎనీ టైం అయితే ఇక్కడే ఉంటారు అనమాట. ఇక్కడైతే వీళ్ళు చేపలు పడతా ఉంటే ఇప్పుడే వచ్చినాం అక్క, ఇంకా పడలేదు అనేసి అయితే అన్నారు. పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకటైనా చూపించేదాన్ని. చెట్లలోకి అయితే వచ్చేసినాం. చూడండి, మధ్యలో అయితే ఇండిగో చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ చూపించలేదు. ఇదే చూడండి, ఎర్రగా ఉన్నాయి పండ్లు, ఎంత బాగున్నాయి కదా. చిన్నప్పుడు అయితే గ్లాసుల్లో వేసి స్కూల్ దగ్గర అయితే అమ్మేవాళ్ళు. చాలా బాగా తీసి తినేవాళ్ళు అనమాట. చిన్నప్పుడు భలే ఉండేది. ఇప్పుడైతే చెట్లన్నీ మాయమైపోయినాయి. ఇక్కడైతే బాగున్నాయి చెట్లు. కొన్ని తావులు అయితే మొత్తం తీసేసినారు అనమాట. అంతా అడవిని అంతా తీసేసినారు. ఇక్కడైతే నాకైతే చూసి చాలా హ్యాపీ అనిపించింది. కాయలు కూడా ఉంటాయి. అక్కడైతే వెళ్ళలేదు. మేము వచ్చింది అయితే వేరే పనిగా వచ్చినాము. అందుకనేసి త్వరగా కొన్ని అయితే కోసుకొనేసి బయలుదేరేసినాము. ఇంకా దసరా హాలిడేస్ లో అయితే మా పిల్లల్ని పిలుచుకొని అట్లానే ఈత నేర్పించేదానికి, అలానే ఈ పండ్లు కోసుకునేదానికి అయితే రావాలి. నెక్స్ట్ అంటే దసరా హాలిడేస్ అయిపోయే లోపల ఖచ్చితంగా రావాలన్నమాట. ఇప్పుడైనా ఈ చెట్లు ఉన్నాయి, నెక్స్ట్ టైం ఇవి కూడా ఉంటాయో లేదో అనేసి డౌట్. ఎందుకంటే కర్రలు కొట్టే వాళ్ళు వీళ్ళు కొట్టేస్తారు. కాకపోతే ఇక్కడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కాపలా ఉన్నట్టున్నారు. చాలా బాగా ఉన్నాయి చెట్లు అయితే. చూడండి, ఇవైతే కురుటి పండ్లు అంటాం దీన్ని. బ్లాక్ కలర్ లో ఉండేదాన్ని, ఇంకా రెడ్ కలర్ లో ఉండేదాన్ని అయితే ఉలించి పండ్లు అంటాము. ఉలించి పండ్లు, కురుటి పండ్లు రెండు మిక్స్ చేస్తే రెడ్ చూసేదానికైతే చాలా బాగుంటాయి. కలర్ఫుల్ గా ఉంటాయి. చూస్తే ఇంకా కోయాలనిపిస్తుంది చెట్లలో. కానీ ఎండ నుంచి నాకైతే చాలా ఎండ వేసింది. నెక్స్ట్ ఎప్పుడైనా వస్తే మాత్రం మార్నింగే వచ్చేసేయాలి. అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందేమో నేను అనుకుంటాను. ఎందుకంటే పొద్దున్న వస్తే నీట్ గా ఉంటాయి, కోసేదానికి బాగుంటాయి. ఇంకా చుట్టుపక్కల అయితే ఇంకా గాలి అట్లా ఏమి రాదు కదా, అడవి కదా. ఇంకా ఉక్కపోస్తా ఉందన్నమాట. అస్సలు తట్టుకోలేము, అట్లా ఉందన్నమాట. గాలి అయితే అస్సలు లేదు. మెండ అంటారు కదా, అదనమాట. భయంకరంగా ఉక్కపోసేస్తా ఉంది. ఇక్కడైతే చెట్లలో కాయలు చూస్తే పోబుద్ది అవ్వడం లేదు. ఇంకా అది కొంచెం అంటే ఒక్కో చెట్లు అయితే చూడండి సన్నకాయలు. ఇవి ఎంత కోసినా కూడా అంతగా ఎక్కువ అవ్వదన్నమాట, తక్కువే అవుతుంది. ఇంకొక దగ్గర ఏమో పెద్ద కాయలు ఉన్నాయి. అవి అయితే కోసుకుంటే బాగుంటాయి, తొందరగా అయితే అవుతాయి. అది తినేదానికి కూడా బాగుంటాయి. ఇవి కూడా బాగున్నాయి, కాకపోతే చాలా టైం పడుతుంది. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కదా. చూసుకున్నట్లయితే నాకైతే ఈ చెట్టు చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. అందుకనేసి చెట్టును వంచేస్తున్నాను బాగా. అంటే చెట్టుకు నొప్పేస్తుంది మా ఆయన. అంటే అదేం కాదు, కొన్ని పనులు అయితే కోసుకుంటానులే, నాకేమొద్దు అనేసి అయితే ఇట్లా కోసుకుంటే డైరెక్ట్గా ఇలా వచ్చి కోసుకోవడం మన ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా అడవికి వెళ్ళి ఇట్లా కాయలు కోసుకొని తిన్నారా? కామెంట్ చేసేయండి. మాకైతే చాలా ఇష్టము. ఇంకా అలానే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి. ఇంకోసారి అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాం మేము. ఇంకా ముందుగానే వెళ్ళాలి, కాకపోతే మాకు టైం అయితే లేట్ అయిపోయింది. అందుకనేసి కాతంతా అయ్యే టైము. ఇప్పుడు మళ్ళీ 1 వీక్లో మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి చూపించి కోసుకొని పోతాం కాయలన్నీ. ఇంకా కొన్ని అయితే కోసుకొని తినేస్తాము. సీజన్ కదా, సీజన్లోనే తినేసేయాలి. అది కాకుండా అడవి పండ్లు దొరికేదే కష్టము. అందుకనేసి దొరికినప్పుడే తినేసేయాలి. ఇంకా మీ సైడ్ అయితే వీటిని ఏమంటారో కామెంట్ చేసేయండి. అసలు మీ సైడ్ వేరే పేర్లు ఏమైనా పిలుస్తారా, లేకపోతే ఉలించి పండ్లు అని అంటారా? ఒకసారి అయితే చెప్పేసేయండి. ఇలా ప్రకృతి ఒడిలో కాసిన పళ్ళు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు దొరకడమే అదృష్టంగా భావిస్తాం మేమైతే. ముందు చిన్నప్పట్లాగా కాకుండా ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయి కదా. అందుకనేసి ఇప్పుడు అసలు చాలా రోజులు అయిపోయింది చెట్టు చూసి కూడా. ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి, అవన్నీ దూరలు అనమాట. అంటే ఇంకా పండాలి. రెడ్ కలర్లో ఉండేవి మాత్రమే కోసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి అసలు. చెట్లని డైరెక్ట్గా కోసుకొని తింటా ఉంటే నాకైతే నిజంగా నాకు చెప్పలేని ఆనందం అనమాట. కవర్ ఏం తెచ్చుకోలే, అందుకనేసి బ్యాగ్లో వేసేసుకుంటున్నాము. చూడండి, బ్లాక్ రెడ్ ఎంత బాగున్నాయి కదా. కానీ దొరికితే మాత్రం గ్లాసుల లెక్కలో అమ్మేస్తారు. అంటే స్కూల్ పిల్లలకి, ఇంకా బస్ స్టాండ్లో అట్లా అమ్ముతారు. అమ్మేదే అర్జెంట్ అనమాట. తీసుకుని తినేవాళ్ళు బాగా తింటారు. దీని విలువ తెలిసిన వాళ్ళు అయితే అస్సలు వదలరు. ఇంకా ఇది చూడండి, కోసేదే కష్టం పాపం. వాళ్ళు గ్లాసుల లెక్కలో అమ్మేది ఒక పక్క ఉంటే, దీన్ని కోసేది చాలా కష్టము. ఎంత కోసినా కానీ దోసెట్లోకి అయితే రావన్నమాట. ఇలా ఉంటాయి. కాకపోతే చుట్టూ నీళ్ళు చూడండి ఎంత బాగుందో.
ఇంకా ఆ పక్కనే అడవి అన్నీ అన్నమాట. కలిమికాయలు దొరికితే నాకు ఇంకా చాలా హ్యాపీ. కాకపోతే ఆ చెట్టు దగ్గరికి అయితే మేము వెళ్ళలేదు. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తాము. ఇక్కడ నీళ్ళల్లో వెళ్ళాలి, చాలా బాగుంటుంది, చల్లగా ఎంత బాగుందో. కానీ ఒక పక్క అయితే నాకు భయం వేసింది, జారేస్తుందేమో అనేసి. ఈ చెరువులో అయితే ఎనీ టైం చేపలు పట్టే వాళ్ళు అయితే ఇక్కడే ఉంటారు, ఏం భయం లేదు. మా చుట్టుపక్కల వాళ్ళే ఉంటారనమాట, వేరే ఊరోళ్ళు అట్లా ఏం కాదు, చుట్టుపక్కల ఊరోళ్ళు అయితే ఉంటారు. అప్పుడే చూపించినాను కదా, అంటే వాళ్ళు గాలం వేస్తూ అట్లా గాలాలు వేసుకుంటూ అట్లా కూర్చుంటారనమాట. ఇంకొంతమంది అయితే టైర్లు అంటే ట్యూబ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా తీస్తారు. ఇదైతే నేను ఇంకా వెళ్ళాల్సిన చోటుకైతే వెళ్ళేసి రిటర్న్ అయ్యేటప్పుడు ఆగిపోయి ఇంద్రధనస్సు అయితే ఇలా వచ్చేసింది. సూపర్ ఉంది కదా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.